జిల్లా కేంద్రం మెదక్ పట్టణం నడి ఒడ్డున భారీ కాంస్య విగ్రహాన్ని మంగళవారం రాత్రి శ్రీ చిదానంద ఆశ్రమం భువనేశ్వర్ పీఠాధిపతి కమలానంద భారతి స్వామి గోషా మహల్ మెదక్ ఎమ్మెల్యేలు రాజాసింగ్ పద్మా దేవేందర్ రెడ్డి ఎమ్మెల్సీ షేరి సుభాష్ రెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించారు. అశేష జనవాహిని తరలిరాగా ఛత్రపతి శివాజీ జయ జయ ధ్వానాల మధ్య విగ్రహ ఆవిష్కరణ అట్టహాసంగా జరిగింది. విగ్రహ కమిటీ అధ్యక్షులు మాయ శంకర్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తొడుపునూరు చంద్రపాల్, వైస్ చైర్మన్ ఆరెల్ల మల్లికార్జున గౌడ్, ప్రధాన కార్యదర్శి గడ్డం శ్రీనివాస్, నాయిని ప్రసాద్, చెన్నా రామచంద్రం, నరసరావుపేటని గోల నాగభూషణం, సత్యనారాయణతో పాటు విగ్రహదాతలు పాల్గొన్నారు. వీర శివాజీ ఇవాళ మన మెదక్ పట్టణంలో వీర శివాజీ వారసులైన మెదక్ యువకులందరికీ హిందూ బిడ్డలందరూ కోరిన ప్రకారంగా అందరి సహకారంతో శివాజీ విగ్రహ స్థాపన కమిటీ ఏదైతే ఇవాళ ప్రోగ్రాం నిర్ణయించిందో దానికి ముఖ్య అతిథిగా వచ్చిన స్థానిక ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి గారు, స్వామీజీ కమలానంద భారతి గారు, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ గారు, సత్యనారాయణ గారు, శివాజీ కమిటీ అధ్యక్షులు నాగశంకర్ గారు, మున్సిపల్ చైర్మన్ చంద్రబాబు గారు, బీజేపీ అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్ గారు, వేదికపై ఆసీనులైన మిగిలిన వారందరికీ కూడా, అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన హిందూ సోదరులందరికీ కూడా, శివాజీ వారసులందరికీ కూడా నా ప్రత్యేక అభినందనలు, కృతజ్ఞతలు. ఈ భారతదేశం మనం ఈ భారత గడ్డ మీద జన్మించినందుకు మనందరం కూడా గర్వపడాల్సిన అది ఉంది. ఎందుకంటే మనము మహాభారతం కావచ్చు, రామాయణం కావచ్చు, భాగవతం కావచ్చు. అందరికీ నమస్కారం. దయచేసి అతిథులు మాట్లాడేటప్పుడు టపాకాయలు కాల్వకండి. ఎందుకంటే విగ్రహావిష్కరణ చేసుకున్నప్పుడు మనకు చాలా టపాకాయలు అవసరం, అప్పుడు చేసుకోవాల్సిన అవసరం ఉంటాయి. దయచేసి ఆ సమయంలో టపాకాయలు కాల్చుకుంటే బాగుంటుందనే ఉద్దేశం. అందరికీ నమస్కారం. మరి మెదక్ పట్టణంలో, మెదక్ నది ఒడ్డులో, రామదాస్ చౌరస్తాలో ఛత్రపతి శివాజీ విగ్రహావిష్కరణ కార్యక్రమం రంగరంగ వైభవంగా జరుగుతూ ఉంది. మరి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న విగ్రహ కమిటీ చైర్మన్ మాయ శంకర్ గారికి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన గౌరవనీయులు శాసన మండలి సభ్యులు శ్రీ షేరి సుభాష్ రెడ్డి గారికి, అదేవిధంగా గౌరవనీయులు శాసనసభ్యులు రాజాసింగ్ గారికి, వైస్ చైర్మన్ మల్లికార్జున గౌడ్ గారు, అదేవిధంగా మరి ఈ కమిటీ కావచ్చు, ఈ ఉత్సవ కమిటీ కావచ్చు, అదేవిధంగా పట్టణంలో अधिकारीगण, सत्यनारायण जी राष्ट्रीय स्वयंसेवक संघ के अधिकारीगण और प्रसाद जी, श्रीनिवास, कामेश जी और सुनील जी और जितने भी जो कमेटी मेंबर्स है उनके लिए इस विग्रह बिंदु को పెట్టినా చాలా విగ్రహాలు ఉన్నాయి, కానీ ఛత్రపతి శివాజీ మహారాజే విగ్రహం ఎందుకంటే काशी की कला जाती मथुरा मस्जिद होती, अगर शिवाजी न होता तो हर हिंदू की सुन्नत होती। अगर वो समय पर छत्रपति शिवाजी महाराज ने धर्म के लिए, देश के लिए, समाज के लिए अगर तलवार ना उठाते
तो आज हम हिंदू ना होते। सिर्फ मेदक चौरस्ते पे नहीं, भारत के हर चौरस्ते पर छत्रपति शिवाजी महाराज की प्रतिमा है। और सभी नौजवानों से निवेदन करना चाहूंगा, प्रति ఒక్క యువకుడికి ఒక రిక్వెస్ట్ చేస్తున్నా, ఛత్రపతి శివాజీ మహారాజ్ ఇవాళ మనం చూస్తున్నాం, కానీ ఆయన ఏ విధమైన ఆదర్శం ఉందే దానిపైన మనం నడవాలి. ఇవాళ ఇంకా మంచి కార్యక్రమం జరుగుతుంది, చాలా వరకు యువకులు ఈ కార్యక్రమం పాల్గొన్నారు. కానీ నేను మీకు రిక్వెస్ట్ చేసేది ఒకటే, ఛత్రపతి శివాజీ మహారాజ్ గురించి తెలుసుకోండి. ఇవాళ ప్రతి ఒక్క యువకుల చేతిలో ఒక స్మార్ట్ ఫోన్ ఉంది కదా, అందరూ వాట్సాప్, ట్విట్టర్, యూట్యూబ్ అందరూ వాడుతున్నారు కదా. దాంట్లో కొన్ని మంచి కూడా మనం సెర్చ్ చేయాలి. ఇవాళ మనం హిందూగా పుట్టినాం, హిందూగా జీవిస్తున్నాం, మొత్తం ఊరిని చాలా పెట్టాలి. మీరు తులజా భవాని టెంపుల్ వెళ్ళారా ఎప్పుడైనా? ఆ తులజా భవాని టెంపుల్ ని కూడా ఆయన ధ్వంసం చేసింది, చాలా వరకు గుళ్ళు ఆయన ధ్వంసం చేసింది. ఛత్రపతి శివాజీ మహారాజ్ కి తెలిసింది, అఫ్జల్ ఖాన్ వస్తుండు, తులజా భవాని టెంపుల్ ని పలగొట్టిండు. జీజామాత ఆయనకి చెప్పేది, ఎట్టి పరిస్థితిలో అఫ్జల్ ఖాన్ ని చంపాలి, ఎట్టి పరిస్థితులను చంపాలని జీజామాత చెప్పిన తర్వాత ఆయన అప్పుడే ఎట్టి పరిస్థితులకి నేను చంపుతా. కానీ అఫ్జల్ ఖాన్ నార్మల్ వ్యక్తి లేకుండే, డైలీ చాలా వరకు అయినా మాంసం తినేది. ఒక వ్యక్తిని పట్టుకుంటే ఆ వ్యక్తి చనిపోయేది, ఎంత ఆయన స్ట్రాంగ్ ఉండే అఫ్జల్ ఖాన్. ఛత్రపతి శివాజీ మహారాజ్ టెక్నిక్ తోని అఫ్జల్ ఖాన్ తోని కలిసి ఆయన కడుపు మొత్తం చింపి అనేది చంపేస్తారు ఛత్రపతి శివాజీ. ఆ హిస్టరీ ఛత్రపతి శివాజీ మహారాజ్ ది ఉంది. అఫ్జల్ ఖాన్ తర్వాత ఇంకోటి వచ్చిండు, ఆయనకి చంపిండు, ఇంకోటి వచ్చిండు, ఆయనకి చంపిండు. కానీ ఛత్రపతి శివాజీ మహారాజ్ ఎప్పుడు కూడా వంగలే. ధర్మాన్ని కాపాడడానికి ఆయన చాలా వరకు ఫైట్ చేసిండు, ఎప్పుడు కూడా ఛత్రపతి శివాజీ మహారాజ్ వంగలే. అందుకోసం నేను చెప్తా, అందరికీ రిక్వెస్ట్ చేస్తా, మీరు కూడా ఈయనలాగా తయారు కావాలంటే ఫస్ట్ ఈయన హిస్టరీ మీరు తెలుసుకోవాలి. हिंदवी स्वराज्य स्थापना చేసిన ఛత్రపతి శివాజీ మహారాజ్ 17 ఏప్రిల్ 1645 లో ఆయన చేసిండు. అప్పుడే ఇవాళ మనం కూడా అనుకుంటున్నాం మన భారతదేశం కూడా హిందూ రాష్ట్రం కావాలని. ఛత్రపతి శివాజీ మహారాజ్ కి అతిథుల అందరి సమక్షంలో శివాజీ మహారాజ్ జై శివాజీ, జై శివాజీ, జై భవానీ. సదురు చేయను పదము పదం, జై భవానీ, జై భవానీ, జై భవానీ, జై భవానీ, జై భవానీ, జై జై మాతా. శివాజీ మహారాజ్ కి ప్రతి క్షణ క్షణం మా కణం కణం భరత మాతకే అంకితం. 390 యుద్ధాలు గెలిచిన వీర శివాజీ కాంస్య విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం. ధ్రువంతే రాధా వరుణ, ధ్రువం దేవో బృహస్పతి. ప్రతిష్ఠుడైనటువంటి వీర శివాజీ కాంస్య విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం మెదక్ పట్టణ అశేష జనవాహిని
శివాజీకి స్వాగతం పలుకుతున్నటువంటి